నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలోని ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ బకాయిలను 745 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులు విడుదల చేసింది. విద్యార్థులకు బంగారు భవిత అందించనున్నది రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనుంది. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యత మరింత మెరుగుపడేటట్టు చర్యలు తీసుకోనుంది. మూసీ నదిని ఆక్రమించి కట్టిన మధు పార్క్ అపార్ట్మెంట్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారం బయటపడ్డది. మధు పార్క్ అపార్ట్మెంట్కు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపుఘాట్లో ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహానికి లింకు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఏమాత్రం సంబంధం లేని అంశాలను తెరమీదికి తెచ్చి బీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారం మీద మూసీ తీరవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రేవంత్ సర్కార్ మరో ఘనత సాధించింది. తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు హార్వర్డ్ యూనివర్సిటీని ఒప్పించింది. రేవంత్ సర్కార్ వినతి మేరకు హైదరాబాద్లో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రత్యేక స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులేస్తుంది రేవంత్ సర్కార్. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ త్వరలోనే రూపొందనుంది. ఇప్పటికే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 12 సంస్థలు ఆసక్తి చూపించినాయి. మార్చి నెలాఖరులో టెండర్లు పూర్తిగానున్నాయి. దాదాపు 30,000 ఎకరాలలో రేవంత్ సర్కార్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న ముచ్చట ఎక్కైంది. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం.